ప్రణామాలు తండ్రి గారు. ప్రణామాలు మాత. పుత్ర, ఒక్కొక్కసారి తప్పు కూడా వరంగా మారి హృదయాన్ని అలరిస్తుంది. నువ్వు నా ఆవలింతులో ఉత్పన్నం చెంది మాకు అపారమైన ఆనందాన్నిచ్చావు. సరిగ్గా సింధూరంలాగే ఎర్రటి రంగులో ఉన్నావు గనుక ఇక నుండి నీ పేరు సింధూరా. అలాగే కానివ్వండి తండ్రి గారు. అతడి రూపలావణ్యాలు నాలో పుత్ర వ్యామోహాన్ని కలిగించాయి. ఫలితంగా అతనికి అపూర్వమైన వరాలిచ్చాను. నేనిచ్చిన ఆ వరాల ప్రభావం ఇంత దారుణంగా ఉంటుందని నేనెప్పుడూ ఊహించలేదు. పుత్రా, నీకు అన్ని సవాళ్లను, శస్త్రాస్త్రాలను నిర్వీర్యంచేసే సామర్థ్యం కలిగినటువంటి మహాపరాక్రమవంతుడు అయ్యే వరమిస్తున్నాను. సింధూరుడు జన్మించినప్పుడే దివ్యశక్తులను తనలో నింపుకున్నాడు. బలగర్వం అనేది ఎంతటి దివ్యత్వాన్నైనా నశింపజేస్తుంది. పుత్ర వ్యామోహంతో నేనిచ్చిన వరాలన్నీ అతనుకున్న అహంకారంతో 100% వృద్ధి చెందాయి. పుత్రా, నువ్వు పొందిన వరప్రభావం వలన ఎంతటి శత్రువైనా నీకు హాని కలిగించలేడు. ఎందుకంటే నీ శత్రువుల మనసులోకి ప్రవేశించి వారిని నీ అదుపులోకి తెచ్చుకోగలిగిన శక్తి నీకు ప్రాప్తించింది. ఫలితంగా శత్రువులపై నీకు విజయం లభించక తప్పదు. నా ఆశీర్వాదం ఎప్పటికీ నీతో ఉంటుంది. పుత్రా, నేను నీకు మరో వరాన్నిస్తున్నాను. నువ్వు నీ బలమైన భుజాలతో ఎవరినైనా బంధించినట్లయితే అలా బంధించిన వారి శరీరము వేలాది ఖండాలుగా విరిగిపోతుంది. ఫలితంగా తను అంతమవుతాడు. ఇప్పుడు నా ముందు ఎవ్వరూ నిలబడలేరు. దేవతలు గాని, దానవులు గాని, యక్షులు గాని, మానవులు గాని నన్ను ఎవ్వరూ ఎంత మాత్రం అంతం చేయలేరు. ఇప్పుడు నేను ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ సింధూరుడు అజేయుడిగా మారాడు. ఇప్పుడు నేను ఎవరినైనా ఓడించగలను. ఎంతటి వారినైనా సరే నన్నింక ఎవ్వరూ అడ్డుకోలేరు. అంతటి అపారమైన శక్తిని పొందాను నేను. ఇప్పుడు ఆ ఇంద్రాది దేవతలందరూ నాకు శిరస్సు వంచి నా ఆజ్ఞలు పాటించక తప్పదు. స్వర్గాధిపతినవుతాను నేను. అప్పుడు సమస్త దేవతలు నాకు సేవకులవుతారు. తండ్రి గారు, ఇన్ని వరాలిచ్చినందుకు తమకు కృతజ్ఞతలు. అయితే ఇవన్నీ నిజంగా జరుగుతాయా లేదా అనేది పరీక్షించకుండా నాకు తెలిసే అవకాశం లేదు కదా తండ్రి గారు. అందుకే తమరిని నా బాహువుల్లో ఆలింగనం చేసుకుని చూస్తాను. అప్పుడు గాని తమరిచ్చిన శక్తులన్నీ పని చేస్తాయో లేదో నాకు తెలియదు కదా. పుత్రా, నేను నీ తండ్రిని కదా, మరి నువ్వు నన్నే అంతం చేయాలనుకుంటున్నావా? ఇది నీకు మంచిది కాదు. బలవంతుడు ఏది కోరినా అది మంచిదే అవుతుంది తండ్రి గారు. మహాజ్ఞాని కదా మీరు. ఆ మాత్రం కూడా తెలియకపోతే ఎలా? ఇది సత్యం. పాముకు పాలు పోసి పెంచినా సరే అది విషాన్నే కక్కుతుంది. పుత్రోత్సాహం అతిశయించి నేను చాలా తప్పు చేశాను. ప్రస్తుతం ఏదో ఒక ఉపాయంతో తన నుంచి తప్పించుకోవాలి. పుత్ర, నువ్వొక మహాబలవంతుడివి. మరి నేను ఒక వయోవృద్ధుణ్ణి, సృష్టికర్తని, వీరుణ్ణి కాదు నేను. కానీ నేను నా శక్తులను పరీక్షించుకోక తప్పదు. అందువల్ల తమరు నాతో యుద్ధం చేయండి. లేదా పుత్ర, నువ్వు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళు. వారు యుద్ధం చేయడంలో నిపుణులు. నీతో యుద్ధం చేయడానికి వారే సరిజోడు, నేను కాదు. ఈ విధంగా అసాధారణ బలము అహంకారంతో గర్వించిన సింధూరుడు వైకుంఠం బయలుదేరాడు. విష్ణుదేవా, ఎక్కడ దాగున్నారు విష్ణుమూర్తి? వెంటనే నా ముందుకు రండి.
ఎంత పని చేశారు బ్రహ్మదేవ. పుత్ర వ్యామోహంతో తండ్రి ఇచ్చిన అసమంజసమైన వరాలు సకల లోకాలకు కష్టాలు తెచ్చాయి. విష్ణుమూర్తి, నేను సింధూరుణ్ణి నీతో యుద్ధం చేయడానికొచ్చాను. నాతో యుద్ధమా? కానీ నీకు నాకు ఏ శత్రుత్వం లేదే. శత్రుత్వం లేకపోయినా సరే బ్రహ్మదేవుడు నాకిచ్చిన వరాల శక్తిని పరీక్షించుకోవాలి. నాకు తెలిసినంత వరకు తమరు గొప్ప నైపుణ్యం గల వీరాధి వీరుడు. అందువలన నేను తమరిని నా భుజాలపై ఎత్తుకోవాలని వచ్చాను. పుత్ర, నేను యుద్ధాలు మానేసి చాలా కాలమైంది. సృష్టి సమతుల్యతను కాపాడే కార్యంలో మునిగి ఉన్నాను. నువ్వు శివపార్వతీ పుత్ర కార్తికేయుడితో యుద్ధం చేయొచ్చు కదా. మహాయోధుడైన కార్తికేయుడే దేవతల సేనాపతి, వారి రక్షకుడు కూడా. అతడు తన పరాక్రమంతో తారకాసురుడు అనే భయంకరమైన రాక్షసుని వధించాడు. కనుక కైలాసానికి వెళ్ళి తనతో యుద్ధం చెయ్యి. నువ్వు గనక అతన్ని యుద్ధంలో ఓడించిన పక్షంలో దేవాది దేవతలంతా స్వయంగా వచ్చి నీ ముందు లొంగిపోక తప్పదు. కార్తికేయుడు. అప్పుడు సింధూరుడు కార్తికేయుడిని వెతుక్కుంటూ కైలాసానికి చేరుకున్నాడు. ఓహో, ఇదేనా ఆ కైలాసం? నాకిక్కడే కనిపిస్తాడు ఆ మహావీరుడు శివపుత్ర కార్తికేయుడు. ఈ మువ్వల సవ్వడి ఎక్కడి నుండి వినిపిస్తోంది? ఆ సవ్వడి అత్యంత మధురంగా ఉంది. అక్కడ కార్తికేయుడి బదులుగా ఆ దుష్టుడి వక్రదృష్టి దేవి పార్వతీపై పడింది. ఈ అపార సౌందర్యవతి అయస్కాంతమై నా మనసుని ఎంతో ఆకర్షిస్తోంది. తన అందమైన రూపానికి ముగ్ధుడినైపోయాను. ఏది ఏమైనప్పటికీ ఈ సింధూరుడు తనని పొందక తప్పదు. దురదృష్టవశాత్తు ఆ సమయంలో కార్తికేయుడు మహాదేవుడు ఇద్దరూ కైలాసంలో లేరు. తన వరాల వల్ల పెరిగిన కండకావరంతో ఉన్న సింధూరుడు పార్వతిని మోహించిన ఆ దుర్మార్గుడు మోహావేశంలో పడి దేవి పార్వతీ వైపు వెళ్ళసాగాడు. సరిగ్గా ఆ సమయంలోనే తనకి సంతానం కలగాలనే బలమైన కోరికతో పార్వతీదేవి తన కుమారుడి ఊహా చిత్రాన్ని లిఖిస్తుంది. ఎప్పుడైతే సింధూరుడు పార్వతీదేవిని సమీపిస్తున్నాడో అదే సమయంలో తను చిత్రిస్తున్న కనుల నుండి తీక్ష్ణమైన ప్రకాశం ఉత్పన్నమై సింధూరుణ్ణి ఢీకొట్టింది. దాంతో ఆ దుర్మార్గుడు వెళ్లి కైలాసానికి వెలుపల పడ్డాడు. ఆ విధంగా పార్వతీపుత్రుడు జన్మించడానికి ముందే తన తల్లి పార్వతీమాతను రక్షించాడు. ఆ పుత్రుడి కనులకు సింధూరుడు గురించి స్పష్టంగా తెలుసు. విఘ్నహర్త శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ విఘ్నహర్త శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ విఘ్నహర్త శ్రీ దుష్ట సింధూర, అసలు పుత్రుడు ఎలా ఉండాలి అంటే పుట్టక ముందే తల్లిదండ్రులను రక్షించేవాడిలా ఉండాలి. నేను నీకు ఎన్నో వరాలు ఇచ్చాను, కానీ నువ్వు వాటిని దుర్వినియోగం చేశావు. నా శక్తులతో గర్వించి నా మీదే దాడికి పాల్పడ్డావు. ఈ విధంగా నువ్వు నీ పరిధులన్నింటినీ అతిక్రమించావు సింధూర.
మహామాత అయిన పార్వతీదేవిని వక్ర దృష్టితో చూసేంతటి సాహసానికి పాల్పడ్డావు నువ్వు. నేను నీకు శాపమిస్తున్నాను. నీ దివ్యత్వాన్ని కోల్పోయి నువ్వు కురూపిగా మారిపోతావు. ఏ దేవినైతే నువ్వు వక్ర దృష్టితో చూశావో ఆ పార్వతీదేవి రెండో కుమారుడే నిన్ను వధించగలడు. మహాదేవుడు పార్వతీమాతల రెండో కుమారుడు నీ పాలిట యముడిగా పుట్టబోతున్నాడు. గుర్తుంచుకుంటాను, ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను బ్రహ్మదేవా. నన్ను కురూపిగా మార్చినందుకు గాను తమరిని ఎంత మాత్రం క్షమించలేను. మహాదేవుడు పార్వతీమాతల రెండో కుమారుడు నీ పాలిట యముడిగా పుట్టబోతున్నాడు. సింధూరుడికి ఆ బాలుడు యముడైతే సింధూరుడు కూడా తనకి కాలయముడు. నాకిష్టమైన మధుర ఫలాలు. ఆహా, నా కోసం ఎన్ని రకాల పండ్లు తెచ్చిపెట్టారో. వీటిని కడుపు నిండా భోంచేసి నా ఆకలి తీర్చుకుంటాను. అమ్మ నన్ను ఫలాలు తినకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? చాలా ఆకలిగా ఉంది నాకు. పుత్రా, నీ చేతులు ముఖం కడుక్కో. ఉదయం నుండి నువ్వు మట్టిలో ఆడుతూనే ఉన్నావు. అందువల్ల నువ్వు వెళ్ళి పరిశుభ్రంగా ప్రక్షాళన చేసుకోవాలి. అప్పటి వరకు తినకూడదు. భోజనానికి ముందు శరీరాన్ని శుభ్రం చేసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే స్వచ్ఛంగా ఉంటే అంత ఆరోగ్యం పుత్రా. ఇప్పుడు అర్థమైంది. ఇదిగో చూడండి, నా చేతులు స్వచ్ఛంగా ఉన్నాయి. ఇంక తినొచ్చా? చాలా ఆకలిగా ఉందమ్మా. బాలకుడు కదా పార్వతి, పద్ధతులన్నీ క్రమంగా నేర్చుకుంటాడు. అవునమ్మా, మీరు నేర్పాలనుకున్నవన్నీ నేను నేర్చేసుకుంటాను. ఈసారి మాత్రం ఫలాలు తినొచ్చా? లేదు పుత్రా, చేతులు తుడుచుకుంటే అది ఏమాత్రం సరిపోదు. ఇప్పుడు నువ్వు స్నానం చేసిన తర్వాతే భోజనం చేయవచ్చును. పద, నేను నీకు స్నానం చేయిస్తాను. ఎందుకమ్మా? ఇప్పుడు స్నానంతో పనే ఉంది. నాకు చాలా ఆకలిగా ఉంది. భోజనం సిద్ధంగా ఉంది కదా. పుత్రా, ఎలాగైతే మనం రుచికరమైన ఫలాలు ఆరగించడం ద్వారా ఆకలి తీర్చుకుంటామో, మన శరీరానికి శక్తిని పెంచుకుంటామో, అదేవిధంగా మన శరీరాన్ని మనసుని కూడా స్వచ్ఛంగా ఉంచుకోవాలి. స్నానం చేస్తే శరీరం శుభ్రపడ్డమే కాదు, మనసు కూడా చైతన్యపరిచి రోజంతా శ్రమించడానికి ఉత్సాహమిస్తుంది. మనిషి మనసు శుభ్రంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. అప్పుడు వారి ఆలోచనలు చురుగ్గా ఉంటాయి. నంది, నువ్వు వెళ్ళి మా పుత్రుడి స్నానానికి స్నానకుండని సిద్ధం చేయించు. తమరాజ్ఞ మాత. పదకుమారా. చెవులారా, తొండమా, మనం స్నానం చేయక తప్పదు.